జగిత్యాల మున్సిపల్ చైర్మన్ లాస్ట్ మంత్ 25th జనవరి వరకు డాక్టర్ శ్రావణి గారు తెలంగాణ మహిళలకు పెద్ద ఎత్తున ఉన్నటువంటి రిజర్వేషన్లో భాగంగా మా మున్సిపల్ చైర్మన్గా అక్కడి నుంచి ఎన్నిక కాబడింది ప్రజల చేత. సో ఎన్నిక అయిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు అంటే పైన ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద ఎమ్మెల్యేల వరకు మంత్రులు ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల్లోంచి ఎన్నిక కాబడినటువంటి మున్సిపల్ చైర్మన్లు కానీ జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ మండల పరిషత్ చైర్మన్లు కానీ సర్పంచులు కానీ ఈరోజు అందరికీ కూడా ఈ పరిస్థితి శ్రావణి ఆత్మాభిమానంతోనే బయటకు వచ్చేసింది. ఆ యొక్క వాళ్ళ యొక్క అరగెన్స్ని వాళ్ళ యొక్క ఒత్తిడిని అణచివేతని తట్టుకోలేక ధైర్యంగా ఆమె అడుగు ముందుకేసి ఈరోజు భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పనిచేయాలని నేను కూడా స్వేచ్ఛగా తెలంగాణ తెచ్చుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేర్చుకుంటాననేటువంటి ఒక గట్టి విశ్వాసంతో ధైర్యంగా ముందుకొచ్చి భారతీయ జనతా పార్టీలో చేరింది. తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు స్థానిక సంస్థల్లో పెద్ద ఎత్తున మున్సిపల్ చైర్మన్లు కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జెడ్పీ చైర్మన్లు కానీ మండల పరిషత్ ప్రెసిడెంట్లు కానీ సర్పంచ్లు కానీ తీవ్రమైనటువంటి ఒత్తిళ్లకు గురవుతా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక టీఆర్ఎస్ పార్టీ జిల్లా స్థాయి కావచ్చు నియోజకవర్గ స్థాయి కావచ్చు వారి ద్వారా అంటే వీళ్ళది ఎక్కడ కూడా వాళ్ళ అధికారాలను ఉపయోగించుకోవడానికి వాళ్ళని అనుమతి ఇవ్వడం లేకుండా వాళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడినట్టు వాళ్ళు ఏ విధంగా ఎన్నుకోబడిందో అదేవిధంగా ఎన్నుకోబడినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు వారికి ఎవ్వరికి కూడా గౌరవం లేకుండా ఇవాళ చట్టంలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత స్థానిక సంస్థల లోపల స్థానికంగా ప్రజలు ఎన్నుకోబడినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులకు ఎలాంటి అధికారాలు లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి ఈనాటి బీఆర్ఎస్ అధ్యక్షుడు అందరి అధికారాలను దోచుకున్నాడు. కేవలం వన్ మ్యాన్ సెంటర్గా ఈరోజు అధికారాలని నడిపిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ప్రజలకు ఏదైనా చిన్న హామీ ఇచ్చిన ఆ లోకల్గా స్థానిక సంస్థలు అంటే స్థానికంగా ప్రజలతో మమేకమై పనిచేసేటువంటి వాళ్ళు స్థానిక ప్రజాప్రతినిధులు వారి ప్రజలకు ఎలాంటి హామీ ఇచ్చినా నెరవేర్చలేనటువంటి పరిస్థితి ఎలాంటి హామీ ఇవ్వలేనటువంటి దుస్థితి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఈరోజు నెలకొని ఉన్నది. ఈరోజు వాళ్ళ ఒత్తిళ్లకు వాళ్ళ యొక్క బెదిరింపులకు అధికార పార్టీలో ఉంటే తప్ప మా పనులు జరగవని వేధింపులు ఉంటాయని లేకుంటే కేసులు ఉంటాయని లేకుంటే అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నటువంటి ఒక ఒత్తిడితోనే అందరు ఉన్నారు తప్ప అందరిది రాష్ట్ర వ్యాప్తంగా కూడా డాక్టర్ శ్రావణి గారి యొక్క ఏ విధంగా ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నారు అందరి పరిస్థితి ఈరోజు అదే విధంగా ఉంది. ఒక మహిళ చదువుకున్నటువంటి మహిళ ఒక డాక్టర్గా సేవలందించిన ముందుకు వచ్చి చైర్మన్గా సేవలు అందించిన ముందుకు వచ్చిన సందర్భంలో ఆమె కనీస గౌరవం లేకుండా మర్యాద ఇవ్వకుండా అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి పెద్ద ఎత్తున అందరు మీడియాలో పెద్ద ఎత్తున వచ్చింది. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి కేసీఆర్ గారు ఇటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి ఏ స్వేచ్ఛ అనేటటువంటి లేకుండా ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీ కబంధ హస్తాల కింద నొక్కివేయబడుతున్నటువంటి ఆలోచన కూడా లేకుండా కనీసం పిలిచి అక్కడ జరిగినటువంటి విషయం ఏందో ఎందుకు జరుగుతూ ఉంది వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. ఈరోజు ఎమ్మెల్యేలకు కావాల్సిన గౌరవం ఎమ్మెల్యేలకు కావాలి మంత్రులకు కావాల్సిన గౌరవం మంత్రులకు కావాలి ముఖ్యమంత్రికి కావాల్సిన అన్ని పెత్తనాలన్నీ వాళ్ళ చేతుల్లో ఉండాలి. బట్ స్థానిక సంస్థల్లో ఎన్నికైనటువంటి వాళ్ళకి మటుకు ఎలాంటి గౌరవం అక్కర్లేదు వాళ్ళకి ఎలాంటి అధికారాలు అక్కర్లేదు అన్ని రకాలు కూడా ఈరోజు పూర్తిగా అణచివేయబడుతున్నటువంటి మరి ఈ యొక్క వ్యవస్థలో ఉండలేక మరి శ్రావణి ధైర్యంగా ఆత్మాభిమాన్ని చంపుకొని అక్కడ ఉండలేక ఈరోజు ధైర్యం చేసి భారతీయ జనతా పార్టీ ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నేను కూడా ఒక సైనికురాలిగా పనిచేస్తా నేను కూడా భరతమాత బిడ్డగా నా యొక్క చాతనంత సహకారం అందించి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తానని ముందుకొచ్చిన సందర్భంగా ఈరోజు ఆమెను మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ భారతీయ జనతా పార్టీ పూర్తిగా మరి వారికి అక్కడ పార్టీ బలోపేతానికి అరవింద్ అక్కడ వారి పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు వారి పార్లమెంటు సభ్యులుగా ఎంబడే అక్కడ శ్రావణిని మాట్లాడి ఆమెను ఓదార్చి భారతీయ జనతా పార్టీలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం రావాలని మీకు ఆ గౌరవాన్ని మేము దక్కిస్తామనేటువంటి విధంగా అరవింద్ వారితో మాట్లాడి ఈరోజు పార్టీలో మరి జాయిన్ చేయించి ఆమెకు ఒక విశ్వాసాన్ని కలిగించి ఆమెకు ఒక నమ్మకాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా ఈ యొక్క పార్టీలో చేరిన వారితో పాటు చేరినటువంటి వారి
హస్బెండ్ డాక్టర్ ప్రవీణ్ గారు, వారితో పాటు ఇతర వారి యొక్క పాటు ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరికీ కూడా హృదయపూర్వకంగా పార్టీలోకి స్వాగతిస్తూ, అరుణ గారు పార్టీలోకి పెద్దగా చేరికలు స్తబ్దుగా ఉన్నట్టుంది. పెద్ద నాయకులు కానీ ఇతర పార్టీల నుంచి మీరు ఇంత చెప్తున్నారు బీజేపీ బలోపేతం, పెద్ద నాయకులు పార్టీల వైపు పెద్ద నాయకులు అంటే ఏందో అర్థం చెప్తారా కొంచెం? వేరే పార్టీల నుంచి చేరికలు స్తబ్దుగా ఉన్నట్టుంది. పెద్ద నాయకులు చిన్న నాయకులు అనేది ఏముండదు. ప్రజల లోపల ఎవరైతే ప్రజల లోపల ఉండి ప్రజల ఆదరణ పొందేటటువంటి నాయకులందరూ కూడా భారతీయ జనతా పార్టీ గుర్తిస్తుంది. పెద్ద చిన్న అనేది ఇక్కడ లేదు. యూనో, ఈ భారతీయ జనతా పార్టీ ప్రజలతో మమేకమై పనిచేయడానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో, ప్రజల ఆదరాభిమానం చూరగని ప్రజాసేవ అందించడానికి సిద్ధంగా ఉన్నారో అటువంటి వారిని అందరూ కూడా వెల్కమ్ చేస్తామని స్పష్టంగా చెప్పింది. ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాయినింగ్స్కి ఏమి ఇబ్బంది లేదు. ఎక్కడెక్కడ జాయినింగ్ కావాలనుకుంటున్నారో అందరూ కూడా భారతీయ జనతా పార్టీతో టచ్లో ఉన్నారు. సమయం వచ్చినప్పుడు అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో ఆ సమయంలో చేరుతారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.